గాయ్స్, ఇప్పుడు పంజాబ్లో చికెన్ షాప్ ఎలా ఉండిద్ది అన్నది మేము చూపించబోతున్నాం అనమాట. చికెన్ షాపు, మటన్ షాప్ మొత్తం ఒకే చోట ఉండిద్ది. అక్కడ రేట్లు కానీ ఏంటి ఎలా ఉంటుంది అన్నది మేము చూపిస్తాం. మా క్వార్టర్స్ నుంచి అండ్ చికెన్ షాప్కి కొంచెం దూరం ఉంది, ఒక 5 minutes దూరంలో ఉంది. సో మేము అక్కడికి వెళ్ళి వీడియో తీసి మన సైడ్ వచ్చేసరికి పల్లెటూర్లు అంటే ఒక రకంగా ఉంటాయి. ఇది మేము ఉండే పంజాబ్లో నంగల్ డ్యామ్ అనమాట. ఇది ఒక పల్లెటూరే కానీ సిటీ లాగా ఉండిద్ది. మన సైడ్ చూసుకుంటే పల్లెటూర్లు ఇలా ఉంటాయా, దీనికి చాలా డిఫరెంట్ ఉండిద్ది అనమాట. వచ్చేసాం చికెన్ షాప్కి అండ్ వేలాడదీస్తుంది కదా, అది మటన్ అనమాట. మనకి వచ్చి రాని హిందీతో మేనేజ్ చేసుకొని 1 kg చికెన్ అడిగేసాం. చికెన్ కొట్టేస్తున్నారు బోన్లెస్. ఇంకా మా అక్క వాళ్ళ పాప స్మెల్ పడక బయటే ఉండి చెప్తుందనమాట, నాకు స్మెల్ పడదు, నువ్వే లోపల ఉండవు అని చెప్పి. వీళ్ళకి ఎలా అంటే చికెన్కి ఒక నైఫ్ ఉంటుంది, మటన్కి ఒక నైఫ్ ఉంటుంది, వేరే ముద్దు ఉంటుంది అనమాట. వీళ్ళు కారులోంచి దిగినా కానీ మంచి నీట్గా ప్యాంటు షర్ట్తో దిగుతారు. ఇక్కడికి వచ్చి ఇంకా ఆటోమేటిక్గా షార్ట్ టీషర్ట్ వేసుకొని వర్క్ చేయటమేనమాట. సో తీసేసుకున్నాం అనమాట. చికెన్ కేజీ వచ్చి 240 రూపీస్. ఇప్పుడు వెళ్ళిపోయి చికెన్ పకోడీ చేసేసుకోవాలి. ఇటు సైడ్ ఏంటంటే మీరు బ్యాక్ సైడ్ చూస్తే చాలా కార్లు వెళ్తానే ఉంటాయి. బజ్జీలు వేసుకునేవాడికి కూడా ఒక కారు ఉండిద్ది కంపల్సరీగా. మనం బజ్జీలు వేసుకోవట్లేదు కదా, అందుకని కారు లేదనమాట. ఎందుకు కారు లేదని అడగండి. అండ్ ఇక్కడ చికెన్ కన్నా మటన్ రేట్ చాలా తక్కువగా ఉండిద్ది. మన సైడ్ ఏంటంటే మటన్ కంపల్సరీగా 900 అలా ఉండిద్ది. ఇక్కడ మటన్ రేట్ వచ్చేసరికి జస్ట్ 500, 400కే వచ్చేసిద్ది అనమాట. 24/7 ఎప్పుడు 24 గంటలు మటన్ షాప్స్ కానీ చికెన్ షాప్స్ కానీ ఓపెన్లోనే ఉంటాయి. పంజాబ్ దగ్గర నంగల్ డ్యామ్లో మేమున్న ఒక పల్లెటూరు అనమాట. ఇది చూస్తానికి సిటీ లాగే ఉండిద్ది. మన సైడ్ లా చూసుకుంటే మన సైడ్ మించిది ఒక సిటీ అని అనమాట. మేము ఉండే ఏరియాని కూడా మేము వీడియో తీసి పెడతాము. మా వెనకాలే కుక్క వస్తుంది. మేము ఉండే ఏరియాని కూడా ఒక వీడియో తీసి పెడతాం అనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా చూసే వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట బెల్లని టక్కమని కొట్టేసేయండి.